ఇప్పుడు ఇది రాంగ్, ఇది రైట్ అంటుంటాం కదా. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ చేశారు, బెట్టింగ్ యాప్స్ చేశారు అనేసి వాళ్ళు కొంతమంది స్టేషన్లో వేశారు, ఇంకొంతమంది కేసులు పెట్టారు, ఇంకొంతమంది దగ్గర డబ్బులు లాగేసినట్టున్నారు పోలీసులు. కానీ అదే కొంతమంది సెలబ్రిటీస్ చేస్తున్నారు, వాళ్ళకు పర్మిషన్స్ ఉన్నాయి అంటున్నారు. ఈ ఎంపీఎల్ కానివ్వండి, లేకపోతే రమ్మీ యాప్స్ కానివ్వండి, ఎన్ని యాప్లు కొన్ని వందలు ఉన్నాయి. అలాంటి యాప్స్కు గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇస్తుంది? ఈ డ్రీమ్ లెవెన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాల నేమ్స్ నాకు గుర్తులేవు. అలాంటి వాటికి ఎలా పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంటు? అంటే పర్మిషన్ తీసుకుంటే మీకు ట్యాక్స్ పే చేస్తే అది లీగల్ అయిపోతుందా? మిగతావన్నీ ఇల్లీగల్ అయిపోతాయి. ఏంటిది? మొత్తాన్ని ఇల్లీగల్ కాబట్టి అవన్నీ కూడా బ్యాన్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. ఎందుకంటే మీరు పర్మిషన్ ఇచ్చినా రేపు పొద్దున్నే చాలామంది యూత్ అంతా చెడిపోయే అవకాశం ఉంది. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఒక చిన్న పిల్లోడు డ్రీమ్ లెవెన్స్, వానికి ఏం 10th క్లాస్ అనుకుంటా, మనకేం తెలియదు, అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ చూసి వాడు డ్రీమ్ లెవెన్ అనేది స్టార్ట్ చేశాడు. అతను వాడు డాడీకి చెప్తాడంట, డాడీ నీకు రేపు పొద్దునే 2000 సంపాదించిస్తాను అని చెప్పి ఈ 100 రూపాయలతో డ్రీమ్ లెవెన్ అనేది స్టార్ట్ చేశాడు. వారము నెల ఆడుతున్నాడు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళంతా చెడిపోతే మీకు ట్యాక్స్ కడితే ఆ డబ్బులు మీకు హ్యాపీ అనమాట. వాళ్ళ ఫ్యామిలీలు ఎట్లా పోయినా కూడా ప్రభుత్వాలకు